కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసిన పనులు ఆ సమయంలో మేము పూర్తి చేసిన మేము ఎంత మటుకైతే చేయగలిగినామో ఆ పనులు, దాని తర్వాత మిగిలిన పనుల యొక్క పురోగతి గురించి ఇవాళ మొత్తం భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మేము అన్ని పనులను కూడా పర్యవేక్షించడం జరిగింది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు భీమ్గల్ ప్రజలను మభ్యపెట్టినాడు. 3 నెలల్లో నేను 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తాను, హాస్పిటల్ తెరిపిస్తా అన్న మాట మాట్లాడినాడు. రిజల్ట్స్ వచ్చి మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి 3 నెలలు కాదు కదా, ఈ రోజుకి 4 నెలలు. 14వ తారీఖు కరెక్ట్ ఫిబ్రవరి 14 నాడు రిజల్ట్లు వచ్చినాయి. ఇవాళ జూన్ 14, 4 నెలలు అయిపోయింది. ఆయన 3 నెలలనే ఆసుపత్రిని తెరిపిస్తా అన్నాడు. తెరిపిస్తా అని ఓట్లు వేయించుకున్నారు. భీమ్గల్ ప్రజలు కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని గెలిపించుకున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట ఇచ్చిర్రు, ఇప్పుడు మాట తప్పిర్రు. 3 నెలలు కాదు 4 నెలలు అయిపోయింది మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలే, హాస్పిటల్ ఓపెనింగ్ కాలే. ఇవాళ భీమ్గల్ పట్టణంలో మేమున్నప్పుడు మంజూరు చేసి మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తలేరు కాబట్టి 3 నెలలనే చేపిస్తా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు 4 నెలలు అయిపోయింది. అందుకే నేను భీమ్గల్ ప్రజల పక్షాన వాళ్ళకి నేను ఇంకొక నెల టైం ఇస్తా ఉన్నా. మీరు 3 నెలలు అన్నారు, 4 నెలలు అయిపోయింది, అయినా సరే ఇంకొక నెల టైం ఇస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిని 1 నెల లోపట ఇవాళ 14 జూన్ 14 జూలై లోపల ఇంకొక నెల, అంటే 5 నెలలు అయితే మీరు 3 నెలలు అడిగారు. ఇంకొక నెల టైం ఇస్తా ఉన్నాం. ఇంకో నెల లోపు భీమ్గల్ 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి మీరు ప్రారంభోత్సవం చెయ్యకపోతే ఏం ముఖం పెట్టుకొని మీరు భీమ్గల్కి వస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు? భీమ్గల్ ప్రజలు మిమ్మల్ని అడ్డుకుంటారు, మిమ్మల్ని తిరగనియ్యరు. కాబట్టి మిమ్మల్ని పెద్ద కొత్త హాస్పిటల్ మంజూరు చేయమంటలేము, ఓ పైసలు తెమ్మంటలేము. మేము మంజూరు చేసినాము, మేము బడ్జెట్లో పెట్టినాము, నిధులు ఉన్నాయి, 75% మేము పూర్తి చేసినాము. ఒక 25% పైసలు మీరు ఖర్చు పెట్టి కంప్లీట్ చేసేదానికి 2.5 ఏళ్ల నుంచి భీమ్గల్ ప్రజల్ని మీరు సతాయిస్తా ఉన్నారు. మొన్న మీరు మధ్యలో దూరి మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్ మున్సిపాలిటీలో గెలవాలని మధ్యలో దూరి మాట ఇచ్చిరు. 3 నెలల్లో నేను 5 కోట్లు ఇప్పిస్తా, తెరిపిస్తా హాస్పిటల్ని అని చెప్పి మీ అందరి సాక్ష్యం దానికి. కాబట్టి 3 నెలలు కాదు మీరు అడిగింది కాదు, 4 నెలలు కూడా అయిపోయింది. ఇంకొక నెల టైం ఇస్తున్నాం. అంత లోపల ఆసుపత్రి పనులు పూర్తి చేయాలి, దాన్ని తెరిపియాలి. లేకపోతే భీమ్గల్ ప్రజలు మిమ్మల్ని భీమ్గల్లో తిరగనియరు అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఇదంతా నేను బాధతోటి నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సి వస్తున్నది. 1 నెల రోజుల లోపట భీమ్గల్ ఆసుపత్రి నిర్మాణం మిగిలిపోయిన చిన్న పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేపియాలి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నెల రోజుల లోపట కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. 2
3 భీమ్గల్ బస్ డిపో నెల రోజుల లోపట యథావిధంగా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లనైతే కార్యకలాపాలు నిర్వహించిందో బస్ డిపో అట్లా నిర్వహించాలి. 4 భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా కంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్లు డ్రైనేజీ పనులన్నీ నెల రోజుల లోపల పూర్తి చేయాలి. 5 బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు నెల రోజుల లోపల పూర్తి చేయాలి. లేకపోతే ప్రజల పక్షాన భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.